అందరికీ నమస్కారము. ఈరోజు నేను ఎవిడెన్స్ యాక్ట్ లోని అంటే భారతీయ సాక్ష్య అధినియంలోని ఓరల్ ఎవిడెన్స్ అంటే నోటి మాట సాక్ష్యంను వివరంగా చెప్పదలుచుకున్నాను. ఇది చాలా ముఖ్యం పోలీస్ వారికి. ఫస్ట్ మనము ఈ యొక్క నోటి మాట సాక్ష్యం అంటే ఏంటిది అనేది మనకు సెక్షన్ 59 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, తర్వాత సెక్షన్ 54 ఆఫ్ ది బిఎస్ఏలో చెప్పబడింది. డాక్యుమెంట్స్ పై రాయబడినటువంటి విషయాలు మినహా అన్ని విషయాలను కోర్టులో రుజువుపరచడానికి ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ఓరల్ ఎవిడెన్స్ అని అంటారు. ఎందుకు ఓరల్ ఎవిడెన్స్ అని అంటారంటే దానికి మనం ఒక నేరమునకు సంబంధించి ఆ నేరమునకు పూర్వం కానీ ఆ నేరము జరుగుతున్న సమయంలో కానీ లేదా ఆ నేరము జరిగిన తర్వాత కానీ ఎవరైనా వ్యక్తి తనకున్నటువంటి పంచేంద్రియాల ద్వారా ఏదైనా విషయములను ఆ నేరములకు సంబంధించి గ్రహించి ఉంటే దర్యాప్తు అధికారి అలాంటి వ్యక్తులను గుర్తించి అట్టి వారి యొక్క సాక్ష్యంను అంటే స్టేట్మెంట్స్ను రాస్తాడు. ఆ స్టేట్మెంట్స్ ఎవరైతే రాయబడినో అట్టి వ్యక్తులను మనం కోర్టులో కేసు విచారణలో పిలిపించి వివాదాంశ సంగతులకు సంబంధం ఉన్నటువంటి దాన్ని కోర్టు అనుమతిస్తుంది. అలాంటి వ్యక్తుల యొక్క కథనాలను రికార్డు చేస్తుంది. అప్పుడు దాన్ని నోటి మాట సాక్ష్యం అని అంటారు. అయితే సాక్ష్యాలు రెండే రకాలు, ఒకటేమో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఇంకోటేమో ఓరల్ ఎవిడెన్స్. నథింగ్ బట్ except contents of the documents, all other facts that can be proved through the statements of the witnesses who will be examined in the court on the oath, and court permits them if they are related to the facts in issue, and అప్పుడు దాన్ని ఓరల్ ఎవిడెన్స్ అని అంటాం. పోలీస్ వారికి ఓరల్ ఎవిడెన్స్ ముఖ్యం, ఎందుకంటే నేరాల్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండదు ఎక్సెప్ట్ కొన్ని విషయంలో, ట్రెస్ పాస్ విషయంలో కానీ లేకుంటే మనం మిస్చీఫ్ విషయంలో కానీ అట్లాంటప్పుడు ప్రాపర్టీ ఓనర్షిప్ అయి ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సర్వసాధారణంగా చాలా క్షుణ్ణంగా విత్ ఆల్ మైన్యూట్ డీటెయిల్స్ తో ఎగ్జామినేషన్ చేయవలేను. సో ఇప్పుడు ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రూవ్ చేయాలంటే ఏ విధంగా ఆ సాక్ష్యం ఉండాలి అనేది కూడా మనకు సెక్షన్ 60 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 55 ఆఫ్ ది భారతీయ సాక్ష్య అధినియంలో చెప్పబడింది అనమాట. అయితే ఇప్పుడు మనము సెక్షన్ 60లో అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 55 ఆఫ్ ది భారతీయ సాక్ష్య అధినియంలో ఏం చెప్పబడిందో మనం చూద్దాం. అది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏం చెప్పబడి అంటే ఒక సాక్ష్యాన్ని ప్రూవ్ చేయాలంటే ఆ సాక్షి ఏ విధంగా దాన్ని గ్రహించినాడనే విషయాన్ని మనం చూద్దాం. అకార్డింగ్ టు అంటే సెక్షన్ 60 ఆఫ్ ది ఐఏ, సెక్షన్ 55 ఆఫ్ ది బిఎస్ఏ ప్రకారము సాక్ష్యము ఎల్లప్పుడూ తప్పకుండా అది గ్రహించి ఉండిన వాడై ఉండవలేను. అంటే ఏ విషయాన్ని అయితే కోర్టులో సాక్ష్యం చెప్తున్నాడో ఆ సాక్ష్యాన్ని అతను గ్రహించి ఉండవలేను. అంటే ఎట్లా గ్రహిస్తాడు? తనకున్న పంచేంద్రములు అంటే ఏదైనా ఒక సంగతి అది చూడదగినది అయితే సాక్షి యొక్క సాక్ష్యం అది చూసినటువంటి వ్యక్తియే సాక్షి ఉండవలేను. ఒకవేళ ఏదైనా వినదగినది ఉంటే ఆ సంగతిని లేదా ఆ విషయంను వినుటకు సాధ్యమైనప్పుడు ఎవరైతే విన్నారో వాళ్ళే వచ్చి సాక్షిగా చెప్పవలేను. అలాగే మనకున్న ఇతరత్ర ఇంద్రియములు అంటే నాలుక రుచికి సంబంధించి, చర్మము స్పర్శకు సంబంధించి, ముక్కు వాసనకు సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని ఈ విధమైన ఇంద్రియం ద్వారా గ్రహించినప్పుడు ఆ గ్రహించిన వ్యక్తే కోర్టులో వచ్చి సాక్ష్యం ఇవ్వవలేను. అంతేగాని ఒకవేళ నేను గ్రహించిన విషయాన్ని నా భార్య చెప్తే పోలీసు వారు నా భార్యను ఎగ్జామ్ చేస్తే చెల్లదు. It should be always direct, whether it is a direct evidence to the issue or it is a circumstantial evidence, whatever it is there, it should be the person who has perceived it and none other. అయితే మనకి సెక్షన్ 55లో ఇంకా కొన్ని విషయాలు చెప్పబడినాయి, అవి కూడా ఓరల్ ఎవిడెన్స్ కింద వస్తాయి. ముఖ్యంగా సపోజ్ ఒక ఎక్స్పర్ట్ ఏదైనా ట్రీటైజ్ అంటే గ్రంథం రాసినప్పుడు దానికి కారణాలు చెప్పుకుంటూ ఒక ఒపీనియన్ వస్తాడు. ఇప్పుడు మనతోన జరిగే కేసు అలాంటి దానికి సంబంధించింది అయినప్పుడు ఆ గ్రంథాన్ని రచించిన కూడా వచ్చి చెప్తే ఓకే, కానీ అతను చనిపోయినా కానీ ఆ గ్రంథంను కూడా కోర్టు వారు సాక్ష్యంగా స్వీకరిస్తుంది. అంటే సిమిలర్ సిచ్యువేషన్లో ఆ యొక్క కారణాల ప్రకారం ఉంటే దాంట్లో వెళ్ళబుచ్చిన అభిప్రాయం ఇందులో కూడా రిలవెంట్, అది కూడా పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. అంతేకాకుండా ఒక వస్తువులు మాట్లాడవు కానీ వాటిని సీజ్ చేసి కోర్టు సమక్షంలో ఉంచితే దాని యొక్క కండిషను ఎగ్జిస్టెన్స్ మాత్రం తెలుస్తుంది. కానీ అవి ఎక్కడ దొరికినవి, అవి ఏ స్థితిలో ఉన్నవి అనే విషయాలు అంటే ఇట్స్ పొజిషన్ వేర్ దే వర్ ఫౌండ్ అనే విషయాలు తెలవాలంటే మనం దానికి సంబంధించి సీజర్
పంచ్ విట్నెస్లు, సీన్ ఆఫ్ అఫెన్స్ పంచ్ విట్నెస్లు కోర్టులో వచ్చి మాట్లాడతారు. అలాంటి సాక్ష్యాన్ని కూడా ఓరల్ ఎవిడెన్స్ అని అంటారు. అంటే సీజర్ ఆఫ్ ఆర్టికల్స్ విచ్ కెన్ బి గివెన్ ఎవిడెన్స్ బై ప్రొడ్యూసింగ్ దోస్ ఆర్టికల్స్ అలాంగ్ విత్ ది విట్నెసెస్ హూ అబ్జర్వ్డ్ ఇట్, దే కెన్ కమ్ అండ్ టెల్, దట్ ఈస్ ఆల్సో ఓరల్ ఎవిడెన్స్. తర్వాత మనం ఇంకొకటి చెప్పాలంటే ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ లో కూడా ఎక్స్పర్ట్ యాక్చువల్ గా వాస్తవంగా చూడలేదు ఇన్సిడెంట్ ను, కానీ మనం సేకరించిన విషయాలను బట్టి ఆయన అనలైజ్ చేసి ఒక ఒపీనియన్ కి వచ్చి చెప్తాడు కనుక ఆ వ్యక్తి చెప్పే సాక్ష్యాన్ని కూడా ఓరల్ ఎవిడెన్స్ అని అంటారు. అయితే మనం ఇప్పుడు ఇంకొక సాక్ష్యం ఉంది దాంట్లో, ఇయర్సీ అంటే ఏ పర్సన్ హు డిడ్ నాట్ పర్సీవ్ ఇట్ బట్ హీ వాస్ టోల్డ్ బై సమ్ అదర్ బాడీ, దెన్ దట్ ఈస్ నాట్ అడ్మిసబుల్ ఇన్ ఎవిడెన్స్. ఇది జనరల్ ప్రిన్సిపల్, కానీ దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. దట్ ఈస్ రెడ్ జస్టే. మనకు రెడ్ జస్టే సెక్షన్ 6 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంది. దానిలో క్లియర్ గా చెప్పబడింది. అంటే ఇప్పుడు మనకు అది సెక్షన్ 4 లో చెప్పబడింది. భారతీయ సాక్ష్య అధినియం సెక్షన్ 6 ఆఫ్ ది ఐఏ రెడ్ జస్టే అంటే పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. అయితే మనకి ఇది సెక్షన్ 4 ఆఫ్ ది భారతీయ సాక్ష్య అధినియంలో చెప్పింది. అంటే ఒక వ్యవహారంలో ఇరు పార్టీలలో ఏ పార్టీ అయినా లేదా అక్కడ నిలబడిన వ్యక్తులు ఇన్స్టెంట్ గా స్పాంటేనియస్ గా ఏదైనా మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు విన్న వ్యక్తి కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది. ఇయర్సే ప్రిన్సిపల్ కు అది ఎక్సెప్షన్ అన్నమాట. అలాగే కన్ఫెషన్ ఆర్ అడ్మిషన్, ఏదైనా ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఒప్పుకున్నప్పుడు తనకు అగెనెస్ట్ గా it is causing harm to him, but a fellow admitted about the commission of a crime, that is confession, before anybody, and that other body can come and tell though he did not see it, it is an exception to the principle. Alage manaku telusu dying declaration lo the person who said kada who perceived it, who observed it, and that person said to some other person and he died, and in that he stated the causes or reasons for his death. The person who heard, he can come and tell in the court of law, so it is also an exception. అలాగే దస్తూరి గురించి అంటే ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ రైటింగ్స్ గురించి, తర్వాత పబ్లిక్ రికార్డ్స్ లో ఉన్నటువంటి విషయాల గురించి, ఏదైనా హక్కు గురించిన అభిప్రాయము లేదా కష్టము ఆచారము, తర్వాత ఇలాంటి విషయాలు, లేకుంటే బంధుత్వం గురించి. ఇప్పుడు బంధుత్వం గురించి చెప్తే ఈయన ఆయన కొడుకు అని చెప్తాడు. ఈయన చూసిండా ఆయన వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడే వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయింది, తర్వాత ఆ డెలివరీ అయిన వ్యక్తి కేవలం అతను గ్రహించిన విషయాన్ని చెప్తే చూడకుండా గానీ ఆ బంధుత్వం గురించి మామూలుగా వాడుకలో ఉన్నదాని విషయం చెప్తే అది కూడా ఓరల్ ఎవిడెన్స్ కింద వస్తుంది. సో ఇలా కొన్ని విషయాలకు, అలాగే క్యారెక్టర్ విషయంలో కూడా కొన్ని చూడకుండా గానీ అతను ఈజీగా చెప్తాడు. అలాంటివి కూడా కొన్ని మినహాయింపులు ఇయర్సే ఎవిడెన్స్ కు. కానీ జనరల్ ప్రిన్సిపల్ దట్ ఏ పర్సన్ హూ పర్సన్డ్ ఈ షుడ్ కమ్ అండ్ టెల్, బట్ కొన్ని మినహాయింపులు నేను చెప్పినవి అవి మినహాయించబడినవి. ఇప్పుడు మనకు క్లియర్ గా తెలిసింది వాట్ ఈజ్ ఓరల్ ఎవిడెన్స్, నోటి మాట సాక్ష్యం అనేది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఒక విట్నెస్ యొక్క వాంగ్మూలాన్ని కోర్టు వారు రికార్డ్ చేయవచ్చు కదా. ఇవి కాక నెక్స్ట్ సాక్ష్యం ఇంకోటి ఏముంటది, అదే డాక్యుమెంట్స్ పైన రాయబడినాయి. డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ ఇన్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కనుక ఇప్పుడు అది టాపిక్ ఇంకో దాంట్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.